బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పులో అమానవీయమని నేను మొన్ననే ప్రస్తావించా. అది దాదాపుగా ఆ తీర్పు వచ్చిన రోజునే. మనం జడ్జీల మీద వ్యక్తిగతంగా ఆపాదించకూడదు, కానీ తీర్పు మీద వ్యాఖ్యానించే హక్కు ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది మనకు. అందుకనే అది వ్యాఖ్యానించాను. ఆ రోజునే చెప్పాను నేను. ఏంటంటే ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి అత్యాచారం కంప్లైంట్ పెట్టింది, కేసు నడుస్తున్నది, నిందితుడు జైల్లో ఉన్నాడు. అమ్మాయి గర్భవిచ్చిత్తి అంటే గర్భం వచ్చింది అమ్మాయికి, దానికి అబార్షన్ చేయించుకోవడానికి అడిగితే కడుపులో బిడ్డ నీ ఇష్టం కాదు, ఆ బిడ్డ హక్కు కోల్పోతారంటూ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ న్యాయం ఆలస్యమైంది. ఇప్పుడు 30 వారాలు అంటే దాదాపుగా 7 నెలలు, 7 నెలల పైన 2 నెలలు, 7 నెలల పైన 2 వారాలు అంటే దాదాపుగా పీక్ స్టేజ్ గర్భం, ఇక రేపో మాపో డెలివరీ అన్నటువంటి దశలో ఇప్పుడు అబార్షన్కి అనుమతి ఇవ్వడం అన్నటువంటిది సుప్రీంకోర్టు వాస్తవంగా ఆ బిడ్డకి అన్యాయం చేసినట్టే, అట్లాగే ఆ అబ్బాయికి అన్యాయం చేసినట్టే. కానీ న్యాయం ఆలస్యం ఎలాంటి దారుణం అనడానికి సాక్ష్యం ఇది. అత్యాచారం గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్ఛితికి సుప్రీంకోర్టు అసాధారణ అనుమతి మంజూరు చేసింది. మైనర్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఏప్రిల్ 4న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్టు వివరించింది. మహారాష్ట్రకు చెందిన బాలిక అత్యాచారం గురై గర్భం దాల్చింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి ఈ నెలారంభంలోనే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో గర్భవిచ్ఛితితో బాలిక ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ కోర్టు ఆమె వెనతిని తిరస్కరించింది. ఈ నిర్ణయం మీద బాధిత బాలిక తల్లి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. గత వారం విచారణ జరిపిన న్యాయస్థానం బాలిక ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రి LGMGH డీన్ని ఆదేశించింది. కేవలం 14 ఏళ్ల వయస్కురాలిని బాధితురాలి ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగిస్తే ఆమె శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ నివేదిక పేర్కొంది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే బాధితురాలి జీవితానికి వాటిల్లే ముప్పు ప్రసవించే సమయంలో కలిగే ప్రమాదం కంటే ఎక్కువేమీ ఉండదని కూడా అభిప్రాయపడింది. పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్దీవాలా ధర్మాసనం సోమవారం మధ్యంతర తీర్పు వెలువరించింది. బాలిక కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించేందుకు తక్షణమే వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని LGMGH డీన్ని ఆదేశించింది. ఇందుకు అయ్యే ఖర్చును మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది.